నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆల్వాల్ రైతు బజార్ జేబీఎస్ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడోర్లో భాగంగా చేపట్టనున్న రోడ్డు విస్తరణ భూసేకరణలో ఆల్వాల్ రైతు బజార్ భూములు కూడా ఉండడంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు వారు పడుతున్న ఇబ్బందులను ఎన్ఎస్టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ వారి బాధలను తెలిపారు. నుంచి 30 ఏళ్ళ పోలే ఇక్కడ బస్సు ఆపిరు. మాలు వెళ్ళినా కానీ బస్సులు వేసుకొచ్చుకున్నాము. ఇక్కడ ఆల్వాల్ రైతు బజార్లో దించుకున్నాము, లోపలికి వచ్చినాము. ఇప్పుడు ఏ మాలు వెళ్ళినా కానీ బస్సులలో వేసుకుంటలేరు. రైతు బజార్లో బస్సు ఆపుతలేరు. మిడిల్ బస్సు ఆపుతున్నారు, ఆడ దిగుతున్నాము. మళ్ళీ రోడ్డు దాటుకొని దిగి మళ్ళీ ఎట్లనో కాళ్ళు నడపరాక గదగలు వణుకుంటా ఆటో ఎక్కుతున్నాము. ఆటో దొరకకపోతే నడుచుకొని ఎత్తి మీద బిల్లు ఎత్తుకొని రైతు బజార్కి వస్తున్నాము. డ్రైవర్ ఏమంటారు ఆపమంటే మేము ఆపము, మీరు ఎక్కకూరి. రైతు బజార్లో టాప్ లేదు. రైతు బజార్లో బస్ మీరు అనలేరా ఇన్ని పట్టుకొని ఎట్లా నడుస్తాం మేము? మీరు ఇష్టం రాకురి. బస్సులలో ఆటో పట్టుకొని వస్తారు, లేకపోతే లేదు. మేమైతే బస్సు ఆపము. అప్పుడు 30 ఏళ్ల కోళ్ళ మార్కెట్ పడ్డప్పటి నుంచి కూడా ఈడ బస్సులు ఎక్స్ప్రెస్లు కూడా ఆపిరు. ఇప్పుడు తిరిగి అయిన నుంచి ఆపినారు. బస్సులు ఆపలేదు, ఏది లేదు. వరదల బస్సు ఒకటి తప్ప ఏ బస్సు ఆపుతలేరు. కష్టం అవుతుంది. ఇవి పల్లెలేని పూరు గదివెళ్ళి ఇవన్నీ ఏ బస్సులు ఆపులు లేదు. ఆపుతలేదు మేడం. మేము పొద్దున లేచింది కూరగాయలు వెళ్తాయి, బయట బస్సులు వేసుకొని వస్తాం. ఆ బస్సులు వేసుకున్నాం దిగి అవుతారు. అప్పుడు ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లా రావాలి మేము? మీరు కంప్లైంట్ చేయలేరా డిపోకి వెళ్ళి? చేస్తాం ఇట్లా రాసుకోపోయారు, వస్తానే లేదు. ఆడగలు ఇంటికి ఎత్తుకొని వచ్చే వరకు మేమవుతాం. బస్ స్టాప్ లేదు, మేము ఆపని ఆలోచిస్తున్నాం. ఎట్లా చేయాలి మేము? మాకు బాగుంది. లేకపోతే మన అయ్యప్ప గుడి కాడ ఆపాలి. ఆడకెళ్ళి తెచ్చుకొస్తామా? మిల్లి బాత్రూమ్ లేవు, నీళ్ళు లేవు. 5 రోజులకు ఒక 4 రోజులకు ఒక బజార్ నూపుతాం. ఇక్కడ ఇట్లుంది ఈ పరిస్థితి. ఇంటికాడికి నీళ్ళు తెచ్చుకొని తాగాలి మేము. గిరాకీ లేదు. మార్కెట్ 6 గంటలకు గొడవ నుంచి గిరాకీ లేదమ్మా. ముందు పాలన మంచిగా ఉందా? ఈ పాలన ముందు పాలన మంచిగా ఉంది. ఈ టైంలో ఈ లాక్డౌన్ వాడి నుంచి పొద్దు మార్కెట్ పెట్టి మాకు మొత్తం బజార్ బంద్. మాకు మేము 10 మంది నీళ్ళు లేవు. నీళ్లు నీటుగా ఉంటది? ఎట్లుంటది? వాష్రూమ్స్ అని గలీజ్ ఉంటుంది. బాత్రూమ్ అడిగేదే లేదు మేడం. అసలు అలా పోయేదే లేదు. అక్కడ పోతాం చెట్ల పొట్టి, ఇక్కడ లేదు. మీరు ఈ మార్కెట్ వాళ్ళకి చెప్పలేరా? ఇన్ఛార్జ్ పైసలు లేకపోయి అది ఇలా నూపితే మళ్ళీ 2 రోజులు బంద్ అవుతుంది. ఎట్లా వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళు చేస్తారు. బాత్రూమ్ కడడానికి ఆడ జీతం వెళ్ళలేదంట, అది వరకు వస్తలేదు. రైతు బజార్ పడ్డప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. మాకు బాత్రూమ్ చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్లు 2-3 రోజులకు ఒకసారి వస్తాయి. నీళ్ళకి ఇబ్బంది ఉంది. ఈ తెలంగాణ మార్కెట్ 4 గంటలకు 3 గంటలకు వచ్చి తెలంగాణ రైతులు అమ్ముకొని పోతున్నారు. ఈ ఉన్నోళ్ళకు గిరాకీ లేక మాకు ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. ఏమి ఇబ్బంది ఉంది మీకు? అంటే ఎట్లాంటి ఇబ్బంది ఉంది? అదే చెప్పాను కదా, టాయిలెట్లకు చాలా ఇబ్బంది ఉందమ్మా. టాయిలెట్లకు, వాటర్. మీరు చెప్పలేరా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జ్ కి? ఇదివరకు లెటర్ ఇచ్చినాం, ఏం పట్టించుకుంటలేరు. దుకాణాలు ఇక్కడ బచ్చప్పర్ దుకాణాలు, బచ్చప్పర్ దుకాణాలు మామూలు ఇక్కడ అయితే ఇక మేము పిట్టలేక ఉత్సవాలు వేసుకోవాలి. నా పేరు మల్లేశమ్మ, మా కొత్తూరు గ్రామం, మున్సిపల్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. అయితే ఈ రైతు బజార్కు మనం 20-25 సంవత్సరాలు అమలు చేసింది. ఇక్కడ బిజినెస్ మేము చేసినాం, చాలా బాగుంది. ఇప్పటివరకు ఈ గత సంవత్సరం నుంచి ఇక్కడ మా లగేజ్ తెచ్చుకుంటే ఈ గజ్వేల్ పెగ్నపూర్ బస్సులు మా లగేజ్ దించడానికి ఫ్రీ బస్ అని చెప్పేసి ఇక్కడ స్టాప్ లేదని చెప్పి అక్కడ వాళ్ళ కూడా వాళ్ళు దించేసి వాళ్ళని చాలా బాధ పెడుతుంది. డ్రైవర్, కండక్టర్ బస్సు ఆపుతుంది. ఫ్రీ బస్ వేరే ఎక్కడండి, మాకు సంబంధం లేదు. ఈ ఫ్రీ బస్సు వేరే లగేజ్ ఆటో కట్టుకొని మీకు రామని చెప్తున్నారు. ఇక్కడ వాష్రూమ్ లేదు. లేడీస్ 1-2 సంవత్సరాల నుంచి ఒక్కటి సరిగ్గా చూసుకుంటే స్టాప్ చేసేవాళ్ళు లేరు.
ఈ అటువంటి వాష్రూమ్ లేవు, వాటర్ ఇదంతా ఎవరు పట్టించుకుంటారు? రైతు బజార్ ముందు రైతు గారు ఒక ఈవెన్ ఆఫీసర్ ఉండే, ఆ ఆఫీసర్ కూడా వెళ్ళిపోయిండు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఒక్క పట్టింపు లేదు. ఈ రోజు కూడా ఈ జాడ కూడా ఇదంతా నీట్నెస్ కూడా ఈ రోజు స్పెషల్ గా ఎమ్మెల్యే సార్ వస్తున్నారు కాబట్టి కొంచెం నీట్నెస్ జరిగింది. ఇది పట్టించుకోండి, చాలా రైతు బజార్ పట్టించుకునే ఆదులు లేరు. ఎవరు ఇష్టం ఉంటే అలా అయిపోయి ఆఫీసర్ సరిగ్గా వస్తుంది, పెద్ద ఆఫీసర్ సరిగ్గా చూసుకుంటారు. ఒక రెంట్ మాత్రం కట్టు పానం తింటారు మేడం. 3 months ఒక 2 సంవత్సరం 3 సంవత్సరాల ముందు 9,000 అడ్వాన్స్ తీసుకుని ఇంక మాకు దానికి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ కట్టినావు కదా అంటారు. 9,000 మేము అడ్వాన్స్ కూడా కట్టింది. ఆ డబ్బులో కూడా రెస్పాన్స్ లేదు ఇప్పుడు వారికి. ఏ ఆఫీసర్ అడిగితే వాళ్ళు సరిగ్గా చెప్తారు, తీసుకున్నారు. మరి ఆ గవర్నమెంట్ కట్టిరా, వీళ్ళు తీసుకురా, మాకు ఇంకే సమస్య. రిసిప్ట్ ఇస్తారు కదా గవర్నమెంట్, 9,000 రిసిప్ట్ ఇవ్వలేదు. మీరు అడగలేరా? అడిగినాము, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయినా మీ డబ్బులు మీ అకౌంట్ లోనే ఉంటే మీకు ఉంటే నెల కట్టిన రిసిప్ట్ మాత్రం ఇస్తూ. ఆ 9,000 అడగాలి మీరు? అడిగినాం 2-3 సార్లు అడిగినాం, ఇస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఆఫీసర్ వెళ్ళిపోయాడు. మరి అది బోయినపల్లి ఆఫీస్ లో ఒకసారి కనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాం. ఇదే పని అయిపోతుంది మేడం, గిరాకీ లేక ఇక్కడనే కూర్చొని చూస్తున్నాం. కిలో అర్ధ కిలో కోసం ఇంత ప్రసాదం మాకు. నా పేరు గోపాల్ నాయక్ అండి. నేను ఆటో స్టాండ్ లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాము. రైతు బజార్ మరి ఇక్కడ నుంచి రైతు బజార్ కోసము అప్లికేషన్ ఇచ్చారు తీసేయాలనేసి. కాబట్టి ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పటి వరకు వచ్చారు. అతనికి మాకు కూడా రిక్వెస్ట్ ఉన్నది. మేము ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి మేము లోపలనే ఆటో మరి మార్కెట్లో కూరగాయలు కొట్టుకుంటా మేము జీవిస్తున్నాం. కాబట్టి మాకు కూడా కొత్త ఏదైనా మన రైతు బజార్ పడినప్పుడు చూపించినప్పుడు మా ఆటో కార్మికులు కూడా ఆటో స్టాండ్ కు ఇంత స్థలం కావాలనేసి మా ఆటో వాళ్ళ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలివేటెడ్ కార్డర్ అని చెప్పేసి రోడ్డు వేల కార్యక్రమంలో రైతు బజార్ మొత్తం పోతుంది. కాబట్టి ఈ రోజు మేము గత వారము కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నివాసానికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఈరోజు వస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చి వచ్చిండు. ఇక్కడ చుట్టుపక్కల రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ దగ్గరగా ఉండడం వల్ల మాకు ఇదే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందని చెప్పడం వల్ల సార్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇక్కడ రైల్వే ల్యాండ్ కానీ అక్కడ డిఫెన్స్ ల్యాండ్ కానీ మాట్లాడి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని మార్కెట్ కాంప్లెక్స్ కట్టిస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రైతు బజార్ స్టాండ్ లేదు, ఆటో స్టాండ్ కావాలి. సార్ని అడుగుతాం ఆల్రెడీ. పేరే ఫస్ట్ ఆటో యూనియన్ రైతు బజార్. మేము ఆటోలో రైతు బజార్ నుంచి ఆటోలు కొడతాం, మేము కూరగాయలు కొడతాం. రైతు బజార్ వెళ్తే మాకు మళ్ళీ ఉపాధి లేదు. దానికి ఉపాధి కావాలని కోరుకుంటున్నాం మేడం. ఆటో స్టాండ్ కావాలి మాకు. ఇక్కడ దగ్గరలో రైతు బజార్ లో ఆటో స్టాండ్ కావాలి మాకు. ఇస్తానని చెప్పి ఇక్కడ బస్ స్టాప్ లేదా? మీరు చెప్పండి. రోడ్డు దాటి మళ్ళీ ఆటో అయినా బతిలాడి కాలు నొక్కి రైతు బజార్లో దిగుతున్నాము. 10 రూపాయలు ఇచ్చి ఆటో అయినా పోయేటప్పుడు కూడా మళ్ళీ రాత్రి 7 గంటలకు మళ్ళీ దాటి ఆటో ఎక్కి మళ్ళీ పోయి ఆడ దిగి ఆడ మళ్ళా ఆడ బస్ ఎక్కి మళ్ళీ ఇంట్లో దిగాలి. చెప్పమ్మా, బ్రిడ్జ్ ఎక్కి దిగాలని చెప్పి ఎవరు చెప్తారు? ముందు మంచిగా ఉండే, ఇప్పుడు ఇట్లా అని చెప్పండి. ముందుగా మంచిగా ఉండే కూరగాయలు తీసుకున్నా వచ్చినాము, ఎట్లయినా వచ్చినాం. ఇప్పుడు మరీ పిరి బస్ అయిన ముందుగా మొత్తంలో మొన్న తీసి పారేస్తారు మేడం. బ్రిడ్జ్ అవతల ఆపుతారు. ఇట్లా రోడ్డు పోయి అయ్యా నీ దండం చేస్తా, అయ్యా నీ కాలు నొక్కుతా. డ్రైవర్ ఆపుతలేడా?
లేదు బస్ స్టాప్ లేదు దిగి జరంత మూటు ఉంది అయ్యా కాళ్ళు నడిపోతున్నావు జర ఆపునానా ఎందుకు భరిస్తున్నావు నువ్వు లేదు అల్వాళ్ళ దిగు ఎట్లన్నా రా కాళ్ళు నడవరావు బిడ్డ జర దాటవస్తలేదయ్యా రోడ్డు దాటాలన్నా మీరు ఎట్లన్నా రా అల్వాళ్ళ